ఆ మంత్రి కన్ను పడితే చాలు ఆ భూమి సొంతం కావాల్సిందే. మంత్రి మాట మాత్రం చెప్పినా చాలు జీహెచ్ఎంసీ అధికారులు చేయాల్సిందే. పట్టా భూమైనా సరే మంత్రి పలహారం కావాల్సిందే. రోడ్డున పడుతున్న బాధితులు మంత్రితో రాజీ పడుతుంటున్న అధికారులు. ఇదేం ఘోరం, ఇదేం న్యాయం చూడండి. అధికారం చేతిలో ఉంది, మంత్రి పదవి తోడు ఉంది, అధికారుల అండ ఉంది. ఇంకేం కావాలి అక్రమాలు పాల్పడడానికి? ఆ మంత్రి కన్ను పడిందంటే చాలు పట్టాభూమి కూడా సొంతం అయిపోవాలి. ఆగ మేఘాల మీద జీహెచ్ఎంసీ అధికారులు అక్కడ వారిపోవాల్సిందే. అది రిజిస్ట్రేషన్ చేయించుకున్న స్థలమైనా మంత్రికి పలహారం కావాల్సిందే. జీహెచ్ఎంసీ అధికారులు అక్కడ కూల్చివేతలు చేయాల్సిందే. మంత్రి పేరుతో అధికారులే కబ్జాలకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇది హైదరాబాద్ మాదాపూర్లోని వైట్ లోటస్ స్ట్రక్చర్స్ లిమిటెడ్ కంపెనీకి చెందిన భూమి. సర్వే నెంబర్ 68లో 2 ఎకరాల స్థలం ఇది. ఈ భూమి తమదేనంటూ గతంలో కొందరు కోర్టుకు వెళ్లారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో విచారణ జరిగింది. ఈ భూమి వైట్ లోటస్ స్ట్రక్చర్స్ లిమిటెడ్దేనని తేలింది. ఆ కోర్టు నుంచి ఈ కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించుకుంది. 2014 నవంబర్ 1న కోర్టు రిజిస్ట్రేషన్ చేసింది. ఈ స్థలంలో కంపెనీ ప్రహరీ గోడ కట్టుకుంది. అక్కడ ఒక బోర్డును కూడా ఏర్పాటు చేసుకుంది. ఈ స్థలంపై రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి కన్నుపడింది. ఎలాగైనా ఈ స్థలం సొంతం చేసుకోవాలనుకున్నారు. జీహెచ్ఎంసీ అధికారులను రంగంలోకి దింపారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ వైట్ లోటస్ స్ట్రక్చర్స్ లిమిటెడ్ యజమానికి నోటీసులు పంపారు. అక్రమంగా ప్రహరీ గోడ నిర్మించారంటూ బెదిరించారు. అంతటితో ఆగకుండా ప్రహరీ గోడను, కంపెనీ బోర్డును కూల్చివేశారని బాధితులు చెబుతున్నారు. ఇది మొత్తం 2 ఎకరాలు. సర్వే నెంబర్ మాదాపూర్ 68 సర్వే నెంబర్. ఇది 2 ఎకరాలు మేము రామాంజనేయులు ద్వారా కోర్టు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. రంగారెడ్డి సెకండ్ డివిజనల్ కోర్టు అక్టోబర్ 18th నాడు రిజిస్ట్రేషన్ చేసింది. కానీ మేము ఆల్రెడీ హెడ్ ఆఫీస్ ఇది 2 ఎకరాలు కాబట్టి వీళ్ళది 900 yards పరిధి కాబట్టి వీళ్ళకి కాకుండా మేము హెడ్ ఆఫీస్లో మేము దీనికి పర్మిషన్ గురించి అని అప్లై చేసినాము. వీళ్ళ వెనకాల ఎవరో మినిస్టర్ ఉన్నారని చెప్పేసి అని వాళ్ళు మమ్మల్ని తీసేయాలి, మీరు మమ్మల్ని మినిస్టర్ ఫోర్స్ చేస్తున్నారని చెప్పేసి అని వాళ్ళ మీద ఫోర్స్ పెడుతున్నారు, మీరు తీయాల్సిందని చెప్పేసి. నిజానికి ఈ ప్రహరీ గోడ నిర్మాణానికి అనుమతి కావాలని గతంలోనే వైట్ లోటస్ స్ట్రక్చర్స్ లిమిటెడ్ యజమాని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి దరఖాస్తు చేశారు. ఈ భూమికి కోర్టు స్వయంగా రిజిస్ట్రేషన్ ఇచ్చిందని తెలిపారు. అసలు ఈ స్థలం చందానగర్ జీహెచ్ఎంసీ పరిధిలోకి రాదు. అయినా చందానగర్ డిప్యూటీ కమిషనర్ గోడ నిర్మాణం అక్రమమని నోటీసులు ఇవ్వడమే కాకుండా దాన్ని కూల్చివేయించాడని బాధితులు చెప్తున్నారు. వైట్ లోటస్ స్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీకి 2 ఎకరాల స్థలం ఉంది. అక్రమ నిర్మాణం ఎవరైనా చేపడితే 1000 గజాల స్థలం వరకు మాత్రమే కూల్చివేసే అధికారం డిప్యూటీ కమిషనర్కు ఉంటుంది. అంతకు మించి స్థలం ఉంటే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం పరిధిలోకి వస్తుంది. కంపెనీ స్థలం 2 ఎకరాలున్నా కోర్టు నుంచి రిజిస్ట్రేషన్ పొందిన డిప్యూటీ కమిషనర్ మంత్రి ప్రోత్సాహంతో అక్రమంగా ప్రహరీ గోడ, కంపెనీ బోర్డుని కూల్చివేశాడని బాధితులు అంటున్నారు. అధికారులు దౌర్జన్యంగా ప్రవర్తించారని కంపెనీ వాచ్మెన్ చెప్తున్నాడు. ఏం చేయాలి సార్, మున్సిపాలిటీ వాళ్ళు బుల్డోజర్లు తీసుకొచ్చినారు. డీసీఎంలో 10-20 మంది ఉన్నారు. వచ్చి ధనాధన ఎలా కొట్టినా ఎందు అయినా ఏమి చెప్పలేదు. అన్ని ఎలా కొట్టమని చెప్తున్నారు. అన్నీ తీయండి, అన్ని గేట్లు తీయండి, అది ఎలా కొట్టు, అది ఎలా కొట్టు అన్ని కింద వేసి వెళ్ళిపోయినారు. మంత్రి మాటకు వంత పాడుతున్న జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మంత్రితో రాజీ చేసుకోమని ఉచిత సలహాలు ఇస్తున్నారు. సార్ నమస్తే, నేను రాఘవరావు మాట్లాడుతున్నా సార్. నమస్తే వైట్ లోటస్ స్ట్రక్చర్స్ లిమిటెడ్ నుంచి సార్. నేను చెప్పండి. 2 acres 68 సర్వే నెంబర్ గురించి సార్. ఇప్పుడు ఒకటేంటంటే నాకు ఇచ్చిన ప్రెజర్ తోని నేను 6 రోజులు తీసుకెళ్ళా. మీకు అంటే ఇందులో కూడా తెలిసి ఉంటుంది. మాకు ఎవరు చెప్పారు మహేందర్ రెడ్డి మినిస్టర్ గారు చెప్పారు. అందులో క్లియర్ గా మీకు కూడా ఐడియా ఉండి ఇష్యూ ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు ఏంటని. మాకు ఎలా ఉంటదంటే రూల్ ప్రకారం చేయమన్నా రూల్ ప్రకారం చేస్తున్నాం. మరి అదే మీరు మినిస్టర్ గారితో అసలు మాట్లాడచ్చు కదా. మరి మినిస్టర్ గారు చెప్తున్నాం ఎంప్లాయ్ చేయండి, డిమాండ్ చేయండి, అది అని గట్టిగా అన్నాడు ఆయన. మేము అట్లా ఉంటది, మేము ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాల్సి ఉంటది, రూల్ ప్రకారం యాక్ట్ ప్రకారం చేయాల్సి ఉంటది. మీరు చెప్తున్నారు కదా అని చెప్పి మేము చేయాలి సార్ అని చెప్పాను. అదే అట్లా కావాలంటే నేను పోలీసు వాళ్ళకి చెప్తాను అట్లా మాకు ప్రొసీజర్ ఉంటది. మీరు మీ అదర్ పార్టీ కాంప్లైంట్ వచ్చింది, పర్మిషన్ లేకుండా ఉందని చెప్పింది. దానికి ఏం లేదో మేము ఇస్తాము, ప్రొసీజర్ ప్రకారం చేస్తామని చెప్పాను. మంత్రి కోసమే జీహెచ్ఎంసీ అధికారులు భూములు కబ్జా చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అక్రమ కూల్చివేతపై కోర్టుకు వెళ్తామంటున్నారు.